ఐఐటి కాన్వకేషన్ 2025 ఈవెంట్లో ఉన్నాం మనం. సో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కాన్వకేషన్ అయ్యేటువంటి స్టూడెంట్ సంతోష్ మనతో ఉన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో తన ఇంజనీర్గా కూడా ప్లేస్ అయ్యారు. సో ఓవరాల్ తన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి ఈ 4 years ఐఐటి హైదరాబాద్లో, అండ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్కి అక్రాస్ ఆల్ తెలుగు స్టేట్స్కి తను ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి అనేటువంటిది తన మాటల్లో విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సంతోష్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఐఐటి హైదరాబాద్లో 4 years ఎలా ఉంది? 4 yearsలో వీ గాట్ ద ఎక్స్పీరియన్స్. లైక్ అందరు ప్రొఫెసర్స్తో ఇంటరాక్షన్ జరుగుతుంది, ప్రొఫెసర్స్ నుంచి మంచి గైడెన్స్ దొరుకుతుంది. మీరు ఏదైనా ఫర్దర్గా మాస్టర్స్ ఆర్ పిహెచ్డి చేయాలనుకుంటే ప్రొఫెసర్స్ బాగా హెల్ప్ చేస్తారు. అండ్ లైక్ కమింగ్ టు అదర్ థింగ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అదర్ దెన్ థియరీ నాలెడ్జ్, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. కమింగ్ టు ద ప్రొఫెసర్స్, లైక్ ఇఫ్ యూ వాంట్ టు మీరు కనుక లైక్ మోర్ చేయాలనుకుంటే అదర్ దాన్ బీటెక్ మాస్టర్స్ చేయాలనుకుంటే ఆ ప్రొఫెసర్స్ అందరూ హెల్ప్ చేస్తారు. లైక్ దే విల్ హెల్ప్ యూ విత్ ద కరెంట్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ ఓవరాల్గా చాలా మంది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చేరే అవకాశం రాకపోవచ్చు వాళ్ళకి డ్యూ టు ర్యాంక్ అండ్ ఆల్. సో అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ వాళ్ళ ఎక్స్పోజర్ ఎలా ఉండాలి అండ్ ఆన్లైన్ రిసోర్సెస్ ఏ ఉన్నాయి వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి అంటే వాట్స్ యువర్ అడ్వైస్ టు ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్? కమింగ్ టు అవుట్సైడ్ కాలేజెస్ అదర్ దాన్ ఐఐటి అండ్ ఎన్ఐటి, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏమనుకుంటున్నారంటే లైక్ ఐఐటీస్లోనే చదివితేనే సివిల్ ఇంజనీర్, నార్మల్ కాలేజెస్ చదివితే ఫ్యూచర్ లేదు, ప్యాకేజ్ తక్కువ వస్తుంది అని చాలా మంది డిసప్పాయింట్ అయ్యి ఎవరు జాయిన్ అవ్వట్లేదు. లైక్ వీ కెన్ సీ లైక్ ఇయర్ ఎంసెట్లో ఎవరు జాయిన్ కూడా కాలేదు సివిల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో, సారీ. సో లైక్ వాళ్ళందరికీ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మనకి సివిల్ ఇంజనీరింగ్ అని రాసి పెట్టి ఉందంటే అదే వచ్చిందని మూవ్ అవ్వాలి. మూవ్ అయ్యి అక్కడితో ఆగిపోకూడదు. లైక్ వీ కెన్ గో ఫర్ మాస్టర్స్ అనే మంచి ఆప్షన్ ఉంది. గేట్కి ప్రిపేర్ అయ్యి మాస్టర్స్ చేసి ఎక్కడైతే మీరు ఐఐటి రాలేదనుకున్నారో మాస్టర్స్ చేయొచ్చు ఐఐటిలో. సో అప్పుడు మీకు ఇంకా ఎక్స్పోజర్ దొరుకుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వైస్ దట్ ఐఎమ్ గివింగ్ టు ఆల్ అదర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, అదర్ టు ద సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బేసికల్లీ. ఇప్పుడు కరెంట్ ఎలా ఉంది సివిల్ ఇంజనీరింగ్ అనేటువంటిది? ఎందుకంటే అన్ని డొమైన్స్తో పాటుగా లైక్ అన్ని బ్రాంచెస్తో పాటుగా సివిల్ ఇంజనీరింగ్ కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది కదా. ఎవల్యూషన్ అనేటువంటిది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ చూస్తే మనందరికీ తెలుసు, లైక్ పాపులేషన్ పెరుగుతుంది అంటే కన్స్ట్రక్షన్ ఇంకా పెరగాలి. సో మీ అందరూ ఏమనుకుంటారంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ అనుకుంటారు. సో టు ద ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ అంటే మెనీ థింగ్స్ ఉన్నాయి. లైక్ మనం లేక్స్, పాండ్స్, రివర్స్ అనేది చూస్తాం. దాని గురించి కూడా సివిల్ ఇంజనీరింగ్ స్టడీ ఉంటుంది. దాని పొల్యూషన్ గురించి కూడా సివిల్ ఇంజనీరింగ్ స్టడీ ఉంటుంది. సో సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ అబౌట్ కన్స్ట్రక్షన్. సో నేనేం చెప్తాను, ఓన్లీ కన్స్ట్రక్షన్ కదా అని చెప్పేసి మీరు ఆగిపోవద్దు. సివిల్ ఇంజనీరింగ్లో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఈవెన్ ఎయిర్పోర్ట్ డిజైనింగ్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. ఫైనల్ అడ్వైస్ టు ది గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ who are pursuing their ఇంజనీరింగ్ అండ్ పేరెంట్స్కి ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? పేరెంట్స్ లైక్ నేను మెయిన్గా పేరెంట్స్కి ఇచ్చేది ఏంటంటే ఎవరు స్టూడెంట్స్ని ఫోర్స్ చేయొద్దు. స్టూడెంట్ ఏం చేయాలనుకుంటే అదే చేయనివ్వండి. లైక్ మా ఫాదర్ నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటానంటే ఏం మాట్లాడుకుంటే నీ ఇష్టం అన్నారు. సో అలా స్టూడెంట్కి ఇచ్చేస్తే తనకు ఒక ప్లాన్ ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత. సో పేరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే స్టూడెంట్స్కి ఏంటంటే ఎప్పుడు అందరు ట్రెండింగ్ సాఫ్ట్వేర్ ఉంది కదా అని చెప్పి సాఫ్ట్వేర్ తీసుకోవద్దు. అన్ని ట్రెండ్స్ చూసి ఆ తర్వాత తీసుకోండి. ఎందుకంటే కమింగ్ టు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి అని చెప్పి వింటున్నాం. సో మేము జాయిన్ అయినప్పుడు సాఫ్ట్వేర్ ట్రెండింగ్ అన్నారు. సో ఆ ట్రెండ్లో ఉన్నది కదా అని చెప్పేసి తీసుకోవద్దు. ఏదైనా కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటే వాటి కరికులమ్స్ చూసుకొని దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఫాలో అయ్యేటువంటి లేదా గ్రాడ్యుయేట్స్ ఫాలో అవ్వదగ్గ ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ లింక్డ్ఇన్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? లైక్ ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు ఐఐటీస్లో చదువుతుంటే ప్రొఫెసర్ చెప్పేదే మోర్ దెన్ ఎనఫ్. కమింగ్ టు అవుట్ సైడ్ కాలేజెస్ ఎన్పిటిఎల్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఫాలో అయితే మోర్ యూస్ఫుల్. అందరూ ఎవరు ఫాలో అవ్వరు, బేసిక్గా దాన్ని చిల్ తీసుకుంటారు సర్టిఫికేట్ కోసం, బట్ దానిలో నేర్పించేది బాగా యూజ్ అవుతుంది. సో లైక్ మనం అంత ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ప్రొఫెసర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రొఫెసర్స్ అనే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మనకి.